పాకిస్తాన్ సైన్యం అయితే మాత్రం అర్జెంటుగా కంగారు పుడుతోంది. కంగారు పెరుగుతోంది. ఎట్లయితే మొన్న కనుక పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం సైనిక సన్నద్ధతకి సిద్ధమవుతోందని తెలిసినప్పుడు భీకరమైన ప్రకటనలైతే ఇచ్చారు. కానీ తమ కుటుంబాలని విదేశాలకి పంపించేసి అక్కడ సైన్యం సిద్ధపడింది. కొంతమంది సైనిక అధికారులైతే కిందున్నటువంటి సిబ్బందికి వదిలేసి అక్కడ మసీదులో కూర్చొని ప్రార్థనలు చేశారన్నటువంటి విషయం ఆ తర్వాతన అక్కడున్న పత్రికలే బయట పెట్టడం ద్వారా తెలిసింది. అదే సందర్భంలో మనం కొట్టిన దెబ్బలకి బెత్తరపోయి పారిపోయినటువంటిది ఎయిర్ బేసుల్లో ఖాళీగా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనం కొట్టిన ఆ ఎయిర్ బేసుల్లో దాడులకి వేలాది మంది చావాలి. ఎందుకంటే ఎయిర్ బేసులో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ సైన్యం అంతా అక్కడే ఉండాలి కదా. మనం ఎప్పుడైతే వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామో ఆ వెంటనే వాళ్ళు డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ విమానాలతో విరుచుకుపడడానికి మన సరిహద్దులకు వచ్చినప్పుడు మనం వాటిని కూల్చేసామో ఆటోమేటిక్గా రిటాలియేషన్ అటాక్ చేస్తామని తెలిసినప్పుడు వాళ్ళు ఎయిర్ బేస్ల దగ్గర సిబ్బంది ఉండాలి కదా. సిబ్బంది ఎక్కువగా లేరు. చచ్చిపోయింది తక్కువ, పేలిపోయింది ఎక్కువ, విధ్వంసం ఎక్కువైంది అంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంతగా భయపడి చూస్తున్నారు అన్నట్టు. మరొకసారి భయం ప్రారంభమైంది. ఒక్కొక్కడికి ఉత్సబడుతోందనమాట. వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బంధువుల దగ్గరికి, అలాగే వాళ్ళ ఆస్తుల్ని కూడా విదేశాల్లోనే ఆల్రెడీ కొనుంచుకున్నారు. కెనడాకో, బ్రిటన్కో, లేకపోతే దుబాయ్కో, సౌదీ అరేబియాకో వాళ్ళ కుటుంబాలు మళ్ళీ తరలి వెళ్ళడం ప్రారంభమైందంట నిన్న నరేంద్ర మోడీ కన్నెర్ర చూశాక.